హాయ్. ఈరోజు మనం అసలు ఈ ప్రపంచంలో మనం ఎందుకు పుట్టాం, లేకపోతే మన జీవితం ఒక రోల్ మాత్రమే అనే దాని గురించి మాట్లాడదాం. నేను మీకు ఒక క్వశ్చన్ చేస్తాను. ప్రపంచంలో ఎందుకు పుట్టారు? డబ్బు సంపాదించడానికా, పెళ్లి చేసుకోవడానికా, పిల్లల్ని పెంచడానికా, రిటైర్ అవ్వడానికా, లేకపోతే ఇవన్నీ కాకుండా ఇంకేదైనా రీజన్ ఉందా? ఈ ప్రశ్నకు గనక సమాధానం దొరికితే మీరు మీ లైఫ్ని చూసే విధానాన్ని చేంజ్ చేసుకుంటారు. ప్రపంచం మొత్తం ఒక స్టేజ్ లాంటిది. మనమందరం దాంట్లో నటులం. మన రోల్స్ని ప్లే చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోల్ ఉంటుంది. ఎవరికి ఒకటే పాత్ర లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయిగా పుట్టితే ఆమె ఒక కూతురు రోల్ ప్లే చేస్తుంది, ఆ తర్వాత ఒక భార్యగా రోల్ ప్లే చేస్తుంది, ఆ తర్వాత కోడలిగా రోల్ ప్లే చేస్తుంది, తర్వాత ఒక తల్లిగా రోల్ ప్లే చేస్తుంది, ప్రొఫెషనల్గా ఏదైనా వర్క్ చేస్తుంటే ఎగ్జాంపుల్ ఒక టీచర్గా వర్క్ చేస్తుంది, రోల్ ప్లే చేస్తుంది, ఒక లీడర్గా రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క రోల్ కూడా ఇంపార్టెంటే, ప్రతి ఒక్క రోల్ కూడా విలువైందే. ప్రతి ఒక్క పర్సన్ యూనిక్. ఒక పర్సన్ ఇంకొక పర్సన్ లాగా ఎక్కడ లేరు. ఇక్కడ మీ ఫింగర్ ప్రింట్ వేరు, మీ ఆలోచనలు వేరు, మీ జీవిత ప్రయాణం వేరు, మీ టాలెంట్ వేరు. అయితే ఎందుకు మనము ఇంకొకరి జీవితాన్ని జీవించాలని ప్రయత్నిస్తున్నాము? ఇక్కడ ఒకటి చూసుకోండి, ఒక సినిమా లాగా ఊహించుకోండి మీ లైఫ్ని. ఈ హీరోకి ఉండాల్సిన డైలాగ్స్ విలన్ చెప్పలేడు, కమెడియన్కి ఉండాల్సిన రోల్ హీరోయిన్ చేయలేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ రోల్ ఉంటుంది. అలాగే జీవితంలో కూడా మీ రోల్ని వదిలేసి ఇంకొకరి రోల్, వేరొకరి రోల్ ప్లే చేయాలని చూస్తే అసంతృప్తే మిగులుతుంది. మీ రోల్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి. మన పని ఏంటి? మన రోల్ని మనం పర్ఫెక్ట్ చేస్తున్నామా లేదా? ఇంతకాలం బతికామన్నది కాదు, ఎలా జీవించామన్నది ముఖ్యం. లైఫ్ అనేది టెంపరీ, అందరికీ తెలుసు. ఏది పర్మనెంట్ కాదు. మీ రోల్ కూడా పర్మనెంట్ కాదు. మనం పర్మనెంట్ కాదు. మన దగ్గర ఉన్న పదవులు పర్మనెంట్ కాదు. మన దగ్గర ఉన్న డబ్బు పర్మనెంట్ కాదు. మీ బాడీ పర్మనెంట్ కాదు. పర్మనెంట్ కాని వాటిని పర్మనెంట్ అనుకోవడం వల్లనే బాధ స్టార్ట్ అవుతుంది. ముందు వీడియోలో మనం చెప్పుకున్నట్టు యాక్సెప్టెన్స్ అంటే జీవితంలో మార్పు అనేది సహజం. దీన్ని మనం యాక్సెప్ట్ చేయగలిగితే అక్కడి నుంచే ప్రశాంతత స్టార్ట్ అవుతుంది. ఈరోజు మీరు ఒక క్వశ్చన్ చేసుకోండి మీకు మీరే. నేను ఈ ప్రపంచంలో నా రోల్ని నిజంగా జీవిస్తున్నానా, లేదా ఇతరుల జీవితాన్ని కాపీ చేస్తూ నా లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నానా అనేది గుర్తుంచుకోండి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉంటుంది, కానీ ఆ పాత్రని నిజాయితీగా పూర్తిగా జీవించిన వాళ్ళే జీవితాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. సో మీరు ప్లే చేస్తున్న ప్రతి ఒక్క రోల్కి నిజాయితీగా జీవించి వేరొకరి లైఫ్ లేకపోతే వేరొకరి రోల్ ప్లే చేయడానికి ట్రై చేయకుండా హ్యాపీగా ఉండొచ్చు.